హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వంటలు. ఈరోజు మనం జీడిపప్పు ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు కావలసిన పదార్థాలు: ఉప్మా రవ్వ, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, జీడిపప్పు, శనగపప్పు, పల్లీలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. దాంట్లో జీడిపప్పు వేసి దూరగా వేయించుకోవాలి. వేయించుకున్న జీడిపప్పులను వేరే బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. అదే నెయ్యిలో 1 కప్పు సూజీ రవ్వ వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారా, బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు ఈ సూజీ రవ్వని వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు అదే బాండీలోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. అలాగే శనగపప్పు, పల్లీలు వేసి వేయించుకోవాలి. వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు 3 రెమ్మల కరివేపాకు, అలాగే కొత్తిమీర వేసి వేయించుకోవాలి. కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. 1 కప్పు రవ్వకి 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. కాసేపు నీళ్లను మరగనివ్వాలి. నీళ్లు మరిగాక వేయించుకున్న సూజీ రవ్వను వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉప్మా దగ్గర పడేంత వరకు కలుపుకొని స్టవ్ ని సిమ్ లో పెట్టి మూత పెట్టాలి. 5 నిమిషాల తర్వాత ఈ విధంగా పొడి పొడిగా మెత్తగా ఉన్నట్లయితే మన ఉప్మా రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకొని వేయించుకున్న జీడిపప్పులను వేసి గార్నిష్ చేసుకుంటే మన జీడిపప్పు ఉప్మా రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుగు వంటలు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.